చూడండి, ఈ షాప్ ముఖ్య వీళ్ళ ఉద్దేశము సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి. వీటి కోసం వీళ్ళు 5% ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు, కానీ వీళ్ళు మన వాళ్ళకి సేవ చేయాలి అన్న మంచి ఉద్దేశంతో, మంచి దృక్పథంతో ఈరోజు మన భారతదేశం మొత్తం, మన ఇండియాలో మొత్తంగా 21,000 మందికి ఈ 2024 సంవత్సరానికి 24-25 సంవత్సరానికి మనకి 21,000 మంది అమ్మాయిలకి 16 కోట్లు మనకి స్కాలర్షిప్ గా అందజేస్తా ఉన్నారు. అంటే విద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. చూడమ్మా, మంది అమ్మాయిల కోసం పోటీ 67 లక్షలు కేటాయించడం జరిగింది. చాలా సంతోషం. అట్లాగే మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో 204 మంది అమ్మాయిల కోసం ఈరోజు 18,64,000 కేటాయించి స్కాలర్షిప్ పంపిణీ చేయడం జరిగింది. ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ అయిపోతున్న అమ్మాయిలకి పెళ్లి చేసేయడం అట్లా చేస్తూ ఉంటారు. కాబట్టి అలా కాకుండా వీళ్ళు ఉన్నత చదువుల కోసం ఇది ఉపయోగపడడానికి ఎంతగానో అవకాశంగా ఉంది. అంతేకాకుండా ఈ మలబార్ గోల్డ్ ఈ సిఎస్ఆర్ ఫండ్స్ మలబార్ మేనేజ్మెంట్ వాళ్ళకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి నమస్కారములు. ఈ భారతదేశంలో ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే అమ్మాయిల అకౌంట్లో అమౌంట్ పడుతుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అందులో ఇది ఒకటి. అంతేకాకుండా ఈ మలబార్ వాళ్ళు, గోల్డ్ వాళ్ళు ఈ విద్యకే కాకుండా పేదల యొక్క ఆకలి తీర్చడానికి ప్యాకెట్ పొట్లాలు, భోజనం పొట్లాలు కూడా సప్లై చేస్తున్నారు. చాలా సంతోషం. ఆకలి కూడా తీరుస్తున్నారు, పేదల యొక్క ఆకలి. అంతేకాకుండా ఇల్లు కట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి పేదరిక కుటుంబాలకు ఇల్లు కూడా కట్టిస్తున్నారు. అంతేకాకుండా వైద్య రంగాన్ని కూడా పేదలకు వైద్య సహాయం కూడా చేస్తున్నారు. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయడము చాలా అరుదు. ఎంతోమంది కోటీశ్వర్లు ఉండవచ్చు. ఈ ఎంపీ అహ్మద్ సార్ హెడ్, మలబార్ హెడ్, దేశ విదేశాల్లో వీళ్ళ యొక్క సంస్థలు ఉన్నాయి. అందరూ ఈ మలబార్ గోల్డ్ సంస్థలను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వీళ్ళు ఇంకా మంచిగా సేల్ చేసి, మంచిగా సంపాదించి ఎక్కువ సేవా కార్యక్రమాల్లో డబ్బును వినియోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మాయిల యొక్క జీవితాలు దివ్యంగా, భవ్యంగా, నవ్యంగా, సవ్యంగా సాగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పేద విద్యార్థినులకు కేటాయించడం జరిగింది, ఈ యొక్క స్కాలర్షిప్. కాబట్టి వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కర్నూలు బ్రాంచ్ ఈరోజు మన డివిఆర్ హోటల్ మ్యాన్షన్లో మనకు ఉమెన్ ఎంపవరింగ్, ఉమెన్ ఎడ్యుకేషన్, అంటే మహిళా సాధికారత, మహిళా విద్య. సో మన సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా మనకి దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్లో 1928 మెంబర్స్ టోటల్గా, దీంట్లో 1.67 crores అమౌంట్. టోటల్ కాలేజ్ కవర్డ్ వచ్చేసి 142 కాలేజెస్. సో మన ఇది ఆంధ్రప్రదేశ్. సో మన కర్నూలు జిల్లాలో వచ్చి, కర్నూలు అండ్ నంద్యాల ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2009 మెంబర్స్ గర్ల్స్ స్టూడెంట్స్ 18.64 lakhs అమౌంట్ ఇప్పుడు మేడం ద్వారా లాంచ్ చేయడం జరిగింది చెక్స్ రూపంలో. సో మనకి ఈ రోజు నుంచి వాళ్ళకు అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది స్టూడెంట్స్కి. సో ఈ ప్రోగ్రామ్ మనం ఇక్కడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కర్నూలు తరఫు నుంచి మనం చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన మేడం వచ్చారు, రోజు అయితే మన పార్టీ చేసి, సో మన టీవీ సార్, ప్రిన్సిపల్ సార్, సో ఆల్ ఇన్ఛార్జెస్ అండ్ స్టూడెంట్స్ అందరికీ శుభాకాంక్షలు సార్ అండ్ వెల్కమ్. చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ఇలాంటి వాల్యుబుల్ గోల్డెన్ స్కాలర్షిప్ మేము అందించుకున్నందుకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి స్కాలర్షిప్స్ వల్ల ఎంతో పేద విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళు కాలేజీలకి ముందుకు వచ్చి వాళ్ళు ఇన్స్పిరేషన్గా చదువుకుంటున్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళ ముఖ్య లక్ష్యం ఏమిటంటే వాళ్ళు చదువుకొని ఆహారం ప్యాకెట్లు, అలాగే వృద్ధాశ్రమాలు, ఎలాంటి ఎక్కువ వేరే సంస్థల ద్వారా కూడా ఇది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. మేము చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ముఖ్యంగా మేము మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళకి మా కాలేజ్ తరపు నుంచి ధన్యవాదాలు